తిరుమలలో శ్రీ కోదినామ సంవత్సర ఉగాది ఆశ్రయాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి శుద్ధి చేశారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశ్వకేశుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. తర్వాత శ్రీవారి మూల విరాట్టు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది ఆశ్రయాన్ని బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆశ్రయాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి శుద్ధి చేశారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశ్వకేశుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమానం ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. తర్వాత శ్రీవారి మూల విరాటు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి తిరుమలలో విశేషాల గురించి. కిరణ్ భాయ్, మొత్తం మీద అంటే ఇవాళ ఉగాది పర్వదినం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం వేడుకలు కూడా తిరుమలలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అంటే భక్తులు వేడుకలు జరుపుకుంటారు. అయితే ఉగాది పర్వదినం రోజు ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగువారు ఎక్కువగా 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందువల్లనే టీటీడీ ప్రతి సంవత్సరం కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది. స్వామివారి ఆలయంతో పాటు పరివార దేవతలు వరాహస్వామి ఆలయం కావచ్చు, లేదంటే శ్రీవారి ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, ఇట్లా రకరకాల అన్ని ఆలయాలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసి అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. అత్యంత అలంకరణ కూడా అద్భుతంగా వివిధ రకాల పుష్పాలతో చేస్తుంది. అయితే ఈ అంటే ఒకవైపు అలంకరణ అంటే భక్తులకు అంటే స్వామివారి దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఆలయం అలంకరణతో పాటు భారీ క్యూ లైన్లు భారీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. దాదాపుగా ఇవాళ ఒక్కరోజే 50 నుంచి 70,000 మంది స్వామివారిని దర్శనం చేసుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక తిరుమల ఆలయంతో పాటునే కాకుండా తిరుపతిలో కూడా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, లేదంటే కోదండరామస్వామి ఆలయం, ఇట్లా గోవిందరాజ స్వామి ఆలయం, ఇట్లా పరివార ఆలయాలన్నీ కూడా తిరుపతిలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటికే కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసిన జరిగింది. తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఉగాది పర్వదినం రోజు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకు ఎంతో సంతోషంగా ఉంటారనేది భక్తుల తెలుగువారి విశ్వాసం. ఈసారి ఏదైతే క్రోధనామ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా కాలిబాటకుండా కావచ్చు, లేదంటే రకరకాల వాహనాల్లో కూడా తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఆలయంలో ప్రధానంగా ఇందాక అంటే 7 నుంచి 9 గంటల లోపల స్వామివారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఆలయం అర్చకులు అధికారులు అందరూ కలిపి ఉగాది వేడుకలు అనేది చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలు కూడా అన్ని కూడా జరిగాయి. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా టీటీడీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, లేదంటే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా గత వారం నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకుని ఈ ఉగాది వేడుకలు అనేది నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ రాత్రి వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఉగాది వేడుకల్లో కొంతమంది భక్తులు పాల్గొంటారు. అదే స్థాయిలోనే స్వామివారిని మొదటి రోజు అంటే తెలుగు వారికి ఇష్టమైన పండుగ ఉగాది పర్వదినం ఇవ్వాలి కాబట్టి ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా శ్రీవారిని దర్శించుకుంటారు. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.